ఇట్నుంచి 2 అట్నుంచి 3. అమ్మ బాబోయ్, 2 సుక్కలే. ఎన్ని సుక్కలనే ఎడతావు? తీసుకురావడానికి ఈ సుక్కుందని. ఉండు, అట్టుకొత్తాను. పోలే రావనా, ఇలారా. బంగ్లాలో పనుంది, చేస్తావా? చేస్తాను, రా. ఏంటది? జిల్లేడు పాలు. సూర్యుడు ఏటకి ఏళైందిరా, బయలుదేరు. వాడు మనిషి కాదురా, మృగం. మృగాన్ని మృగంలాగే చంపాలి, వేటాడి వేటాడి చంపాలి. ఎస్, కమాన్.
ఆర్డర్ ఆర్డర్. చెప్పు. దేవుని ఎదుటి ప్రమాణం చేసి. ఏంటది? ప్రమాణం. నేను నిజమే చెప్తున్నానని ప్రమాణం చేయాలి. నిజాన్ని నిజంగా చెప్పడానికి ప్రమాణం ఎందుకు? నేను నిజమే చెప్తాను. ఆణ్ణి నేనే నా చేతులతోనే చంపాను. ఇది నిజం. ఎందుకు చంపావు? బాబు, చంపటం కాదు, అది మా కుల వృత్తి. పుట్టినప్పటి నుంచి మేము క్రూరముగాల మధ్య బతికే అడవు మనుషులం. పులుల్లో పులుల్లాగా, జింకల్లో జింకల్లాగా, పావుల్లో పావుల్లాగా బతికే మా దారికి అవి అడ్డురావు. ఆటి దారికి మేము అడ్డుపోం. కానీ ఎప్పుడు పులి పంజాయిసినా, పాము కోరసాసినా మమ్మల్ని మేం కాపాడుకోవటానికి ఆటిని ఏటాడడం మా జాతి ఆనవాయితీ. నేను చంపినోడు పులి కంటే భయంకరమైన మృగం. బలం ఉన్న జంతువు బలం లేని జంతువు మీద తిరగబడితే బలం లేని జంతువు బలం పుంజుకుని తిరగబడతాడు బాబు. ఏటకో పద్ధతి ఉంది. నక్కలాగా పొంచి మీద పట్టడం ఏట కాదు. ఎయ్యి రాబందులు చేరి ఒక్క శవలి పిల్లలు చంపటం ఏట కాదు. హే, నీకు నా ఏట పద్ధతి ఏంటో చూపిస్తాను. పరిగెత్తు, పారిపో. ఎంత దూరం పారిపోతావో పారిపో. నా బాణానికి దొరకకుండా పారిపోతేనే నువ్వు బతుకుతావు. కానీ నేను మాత్రం నిన్ను బతకనివ్వను. పెద్దోడు! పులి పరిగెడుతుంది, అది నిజం. నన్ను చేయొద్దు, నన్ను చంపద్దు. వద్దు. మావా, మావా, మురగం సచ్చిందా మావా? మృగం చచ్చింది. ఆడు నా ఎన్నెల జీవితం నాశనం చేసి మా ఆనందాన్ని బూడిద చేసి తాను సిరినవ్వు మట్టిలో కలిపేశాడు బాబు. అలాంటి మొగాన్ని ఏటాడితే మా గుడిలో మెచ్చుకుంటారు, పండగలు చేసుకుంటారు. అలాంటి నరమాంసం మరిగిన పులిని ఏటాడడం తప్పని మీ పుస్తకాలు రాసుంటే మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నిజమే, అతని ఆవేశానికి అర్థం ఉంది.
అతను చేసిన దానిలో న్యాయం ఉంది. మానవతా దృష్టితో ఆలోచిస్తే ముమ్మాటికి అతను నిర్దోషి. ప్రతి వ్యక్తి మెచ్చుకోదగ్గ మనిషి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిమ్మట ముద్దాయి నేరాన్ని అంగీకరించినందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. బాబా, ఈ ఆడపడుచులు అమాయకులు అడవి మనుషులు, వాళ్ళకి ఆ సూర్యుడే కావాలి బాబు. చీకటి బతుకుల్లో చితికిపోతున్న ఈ దిక్కులేని వాళ్ళ కోసం మా సూర్యుడి శిక్ష రద్దు చేయించండి బాబు, రద్దు చేయించండి. సూర్యుడి శిక్ష రద్దు చేయాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. మా సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. 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 మా సూర్యుడు మాకు కావాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. అవును అవును, సూర్యుడు బతకాలి. అవును అవును, సూర్యుడు బతకాలి. నన్ను చూడటానికి గూడు నుంచి ఎవరన్నా వచ్చారా? వచ్చారు, బయట ఉన్నారు. మీరెవరినైనా చూడాలా? అయ్యా, నన్ను ఈ పట్నం మట్టిపాలు కానీయకండి. మా అన్నవులోనే నన్ను మట్టి చెయ్యండి. అయ్యా, సర్కారు వారి సేవకుడిగా వారి ఆజ్ఞ మేరకు మిమ్మల్ని ఉరి తీస్తున్నాను. నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. నన్ను మన్నించండి. దీపాలు వెలిగించండి. అస్తమించిన సూర్యుడు రేపు ఉదయిస్తాడు. అంతవరకు చీకట్లో మగ్గిపోకుండా దీపాలు వెలిగించండి. కొండ కోణల్లో చీకటిలో ఇల్లో గడిపే మన్య ప్రజల జీవితాల్లో దీపాలు వెలిగించండి. అమాయకులను దోచుకు తినే దొరల హృదయాల్లో దీపాలు వెలిగించండి. రాలిపోయిన 2 నిండు బ్రతుకుల కోసం
మీ కన్నీటి చుక్కల దీపాలు వెలిగించండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.